నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక చిన్న కుగ్రామంలో జెడ్పీ హై స్కూల్లోని మొదలైనటువంటి ఆయన ప్రయాణం యూకేలో NHS లోని 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ గడించి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఒక అంతర్జాతీయ స్థాయిలోని వైద్యను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వయంగా ఒక హాస్పిటల్ ని నెలకొల్పారు. అండ్ ఇక్కడికి వచ్చిన తొలినాళ్ళలో ఆయన గడించినటువంటి అనుభవం ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు, ఆయన అనుభవాలన్నీ కూడా మనతో షేర్ చేసుకునేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ కోలోరెక్టల్ సర్జన్ ఫ్రమ్ ఆర్కే లండన్ కోలోరెక్టల్ హాస్పిటల్ JNTU. హలో సార్. హలో. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మంచిగా సెటిల్ అయిన తర్వాత స్వదేశానికి తిరిగి రావాలి అని చాలా వరకు అనుకోరు. ఎప్పుడైనా రిటైర్మెంట్ స్టేజ్ లో రావాలని అనుకుంటారు. కానీ మీరు ఒక 20 years అద్భుతంగా NHS లోని ఒక మంచి సర్జన్ గా ఎన్నో సర్జరీలు చేసి ఇంత అనుభవం గడించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా ప్రయాణం ఎందుకు రావాలని అనిపించింది? అండ్ చాలా మంది డాక్టర్లు అందరూ కూడా UK వెళ్ళాలని కలలు కంటారు. ఆ కళలు అంత ఈజీ కాదు సాధించుకోవటం. కానీ మీరు వెళ్ళిన తొలినాళ్ళలో అక్కడ మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? పెద్ద పెద్ద సర్జన్స్ తోటి మీరు కలిసి సర్జరీస్ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఫస్ట్ నుంచి నాకు ఐ వాంట్ ద బెస్ట్ అలా ఉన్నట్లు మనకి యూకేలో అన్నట్లు సమ్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకున్నాం. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం. దాని ఏదో ఫ్యూ రీజన్స్ ఉన్నాయి అసలు వెళ్ళడానికి. ఎందుకంటే ఏంటంటే ఫైనాన్షియల్గా అనే దానికన్నా కూడా అసలు అంత చిన్న కంట్రీ వరల్డ్ మొత్తాన్ని ఎలా రూల్ చేసింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, అది ఒకటి తెలుసుకోవాలనిపించింది. ఇంకోటి టెక్స్ట్ బుక్స్ అన్నీ అండి మేము చదువుకునే మొత్తం అన్నీ కూడా యూకే నుంచి వచ్చినాయి. వాట్ ఈస్ బిహైండ్ ఇట్, అసలు ఏంటి వాళ్ళ గొప్పతనం ఏంటి, మన లేదేంటి, అవి రెండు తెలుసుకుందాం అనుకున్నాను. ఇంకొకటి మా ఊర్లో చిన్నప్పుడు ఒక దేవాలయం పాడుపోయి ఉందన్నమాట ఎప్పటి నుంచో. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అన్నట్లు మనీ లేవు. ఎలా? దోస్ ఆర్ ద 3 reasons ఫర్ మీ టు గో టు యూకే. ఫస్ట్ నుంచి కూడా నేను ఉస్మానియాలో చేసినప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ గో టు ఎనీవేర్, ఇండియాలోనే ఉండాలి చేయాలనుకునేవాడు అనమాట. సో ఆ రీజన్స్ వల్ల అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ. అంటే ఫస్ట్లో మనీ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడము, అక్కడ కల్చరల్ షాక్. మనకి ఇంగ్లీషా ఏదో నేను 10th వరకు తెలుగు మీడియం అండి, నాట్ దట్ ఈజీ. సో అక్కడ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వెరీ పాలిష్డ్. అంటే బ్రిటిషర్స్ని కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, చాలా మంచి పాజిటివ్స్. దర్ ఎక్సెప్షనల్లీ గుడ్ కమ్యూనికేషన్స్ వైజ్. అది వాళ్ళతో చాలా చాలా డిఫికల్ట్గా ఉండేది. ఫుడ్ ఇక్కడ మనకి ఇక్కడ అలవాటు అయిపోయి ఉంటుంది, అక్కడ ఫుడ్ చాలా చాలా కష్టం. చాలామంది అండి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫుడ్ సరిగ్గా దొరక్క బ్రెడ్ అండ్ ఆమ్లెట్ మీద తినేవాళ్ళు. చాలామంది టీవీ కూడా వచ్చింది ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి. ఇంకా విచారకమైన విషయం ఏంటంటే ఫుడ్ దొరక్క టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు. అంటే డాక్టర్స్ వెళ్ళారంటే దే హ్యావ్ గాన్ త్రూ ఎవ్రీ బ్రౌన్ పర్సన్ యాజ్ ఎ స్టోరీ టు టెల్ అనేవాళ్ళు అనమాట. అంటే అంత డిఫికల్టీస్ ఫేస్ అయిపోయారు. వెరీ వెరీ టఫ్ చేసి ఏదో కొంత మనీ తీసుకెళ్తారు, అవి ఫస్ట్లో అయిపోతూ ఉంటాయి. జాబులు వచ్చిన వాళ్ళు సీనియర్స్ మాకు హెల్ప్ చేసేవాళ్ళు. సో అట్లా వీ హ్యావ్ గాన్ త్రూ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. దానికి కూడా ఒక్కసారి ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత తెల్లవాళ్ళతోటి పోటీ పడ్డాం. వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుంది, లోకల్ పీపుల్, మనం బయట వాళ్ళం, అంత ఈజీ కాదు. ఒక ప్రొఫెసర్ అనేవాడు, మీరు యూకేలో కావాలి అనుకుంటే ఈ నీడ్ టు బి అట్లీస్ట్ 200% బెటర్ దాన్ లోకల్ పీపుల్. మనం అక్కడికి వెళ్ళాము, ఆల్వేస్ ప్రిఫర్ లోకల్ పీపుల్. అలాంటప్పుడు మనము వీ షుడ్ బి ఎక్సెప్షనల్ టు బి యాక్సెప్టెడ్. సో వాటికి ఓన్లీ ఆల్టర్నేటివ్ మనకుంది ఏంటండి, హార్డ్ వర్కింగ్, డెడికేషన్. ప్రతి ఒక్కరు నాకు ఒకటి అనిపించేది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియా వాళ్ళు ఐ వాంట్ టు బి ది అంబాసిడర్ ఆఫ్ ఇండియా. 20-30 years బ్యాక్ ఇండియన్స్ అంటే ఎవరికి తెలిసేవాళ్ళు కాదు, చాలా చిన్న చూపు ఉండేది. అట్లా కాదు, ఇండియన్స్, దీస్ ఆర్ ద ఇండియన్ పీపుల్, వీ షుడ్ ట్రస్ట్. ఈ డాక్టర్ వచ్చాడు, ది ఇండియన్ డాక్టర్ అని ఒక సిరీస్ వచ్చేదండి దాంట్లో. అంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్ బిలాంగ్ ఫర్ ఎవ్రీబడి. ఐ వన్ ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ ఐ లెర్న్ విత్ డిఫికల్టీ. నెక్స్ట్ జనరేషన్కి మనము ఎంత ఈజీగా మనకు పాస్ చేయాలి, మనం నేర్చుకున్న ఈ స్కిల్ మొత్తాన్ని పేషెంట్స్కి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, మెడికల్ పారామెడికల్ స్టాఫ్కి మనము కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో ఇట్లా స్ట్రాంగ్గా ఉండేవి. సో ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అప్పటి నుంచి ఎలా చేయాలి ఉండేది. సో ఫైనల్గా రావడం జరిగిందండి. సో ఇండియన్ మెడికల్ సిస్టమ్ అండ్ యూకేలో మెడికల్ సిస్టమ్ రెండు ఒకేలా ఉంటుందా? వాళ్ళ సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నామా? ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ యూకే హెల్త్ సిస్టమ్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్, ఓపెన్, హానెస్ట్, ట్రాన్స్పరెంట్. అక్కడ ఏది కూడా ప్రాపర్గా డిస్కస్ చేస్తారు, ఈగోస్ ఏముండవు. ఇఫ్ దర్ ఇస్ ఎనీ మిస్టేక్ హ్యాపెన్స్, ఐఎమ్ సారీ ఫర్ ద మిస్టేక్, అడ్మిట్ చేయడం. తర్వాత ఏదైనా మిస్టేక్ ఉంటే దాని నుంచి నేర్చుకోవడం ఏంటి, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ హౌ వీ కెన్ స్టాప్ ఇట్ టు హ్యాపెన్ ఫ్యూచర్, వాట్ ఆర్ ది సజెషన్స్ తీసుకోవడం అన్నట్లు. అవి మన సిస్టంలో ఉన్నాయంటే మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి అన్నట్లు. ఇంకోటి ఆపరేషన్ ఉందనుకుంటే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే బెనిఫిట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, వాటి తర్వాత అసలు చేయకపోతే ఏముంటుంది, అట్లా ప్రతిదీ కూడా వెరీ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. ప్రతి టెస్ట్కి చేసే ప్రతి వర్డ్కి దర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ ఇట్, దానికి ఇంప్లికేషన్ ఉంటుంది. సో అది మనకు సిస్టంలో ఎంతవరకు మనం
ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే బెస్ట్ ది బెస్ట్ అంటారు కదా, సో ఈస్ట్ అండ్ వెస్ట్ హౌ టు జస్ట్ కంబైన్ దెమ్ టుగెదర్. యూకేలో ఉన్న ట్రాన్స్పరెన్సీ, ఓపెన్నెస్, హానెస్టీని మనకి ఇండియాలో ఉన్న ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ప్రతికి మీకు సూపర్ స్పెషలిస్ట్ 1 hour, ఎప్పుడు వస్తారు డాక్టర్ గారు, ½ an hour, లేదంటే మేము ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. సో వెరీ డిఫరెంట్ ఉన్నది. అక్కడ పేషెంట్స్ హ్యాస్ టు వెయిట్ ఫర్ 6 months టు సీ ఎ స్పెషలిస్ట్. అంటే ఇమీడియట్ గా కావాలి ట్రీట్మెంట్ అనేటప్పుడు దానికి ఎమర్జెన్సీ కేర్ ఆల్వేస్ ఉంటుంది, 24 hours ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆర్ వెరీ క్వాలిఫైడ్ పీపుల్. ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి అక్కడ, ప్రతి ఒక్కరూ హ్యాస్ టు గో త్రూ. ఇక్కడ ఇండియాలోకి వచ్చేసరికి ఈ మధ్య పుట్టగొడుగులాగా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మేము ఉన్నప్పుడు 10 ఉండేవి, ఇప్పుడు ఎన్నైనా 100 అయినాయేమో. ఆ క్వాలిటీ ఎలా ఉంటుందండి? పేరెంట్స్కి ఇష్టమో లేకపోతే ఫ్యూచర్లో డబ్బులు సంపాదించు అనుకునేది ఇట్స్ నాట్ రైట్ థింగ్ అండి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేసి ఎవరైతే జెన్యూన్గా హానెస్ట్గా నేను సేవ చేయాలి, ఫ్రీగా వద్దు, అక్కర్లేదు, కరెక్ట్గా ఏవైతే బుక్స్లో ఉన్నాయో ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా అంటే చేస్తే. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే సార్ జనరల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బేర్ చేయడం అనేది చాలా కష్టం ఉండింది. ఇంతకు ముందు రోజుల్లో అయితే సీట్ రావడం కష్టమే, అట్ ద సేమ్ టైం చదివించాలన్నా కూడా వాళ్ళ డబ్బు ఉంటేనే అది సాధ్యం అవుతుంది, డాక్టర్ అవ్వాలి అని అంటే ఉండేది. కాబట్టి ఎంత పెట్టుబడి పెడుతున్నామో తిరిగి రిటర్న్స్ కూడా అంతే కావాలని కూడా చూస్తూ ఉంటారు కదా. అది చదువుకునేది వేరు, చదువుకునేది వేరు. మా నుంచి వచ్చిన ఉస్మానియాలో అందరూ కూడా వెరీ మిడిల్ క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ వెరీ లో మిడిల్ క్లాస్, వితౌట్ రిజర్వేషన్స్ వచ్చాము, స్ట్రగుల్ అయ్యాము. దెన్ విల్ సీ ద డిఫరెన్స్. అట్లా కాకుండా మీరు డబ్బులు పెట్టేస్తుంటే ఆటోమేటిక్గా యు ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ మెడికల్ ప్రొఫెషన్. దట్స్ వాట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మెడికల్ కాలేజ్ అంతే, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నదా లేకుండా నీ కెపాసిటీ ఉండదండి. మెడిసిన్ అంటే ఇంత పెద్ద పెద్ద బుక్స్ చదవాలి, వాటిలో అవగాహన తెచ్చుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అంత స్కిల్ ఉన్నదా లేదా? అది లేకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మెడికల్ సీట్ తీసుకోవడం, అవి వచ్చినట్టు మళ్ళీ ఎలా రిటర్న్, అది దట్ ఈస్ ఐ థింక్ కంప్లీట్లీ చేంజ్ ఇన్ ద లాస్ట్ 15-20 years. అప్పటికి ఆ టీచర్స్ అండి ఉస్మానియాలో ఉన్నప్పుడు దండం పెట్టాలి వాళ్ళు, ద గ్రేట్ టీచర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఈజ్ ఇట్ నాట్ లైక్ నో బిల్డింగ్ ఆర్ ఎనీథింగ్, ది పీపుల్ హూ లివ్స్ దేర్, ద టీచర్స్ హూ జస్ట్ మేడ్ దట్ బెస్ట్. ఎయిమ్స్, జిప్మర్ అంటూ ఉంటారు, ఎందుకండి అక్కడ బెస్ట్ టీచర్స్ ఉంటారు కాబట్టి. అలా క్రియేట్ చేసే టీచర్స్ నుంచి ఇక్కడ మంచి డాక్టర్స్ ఎంత ఉందో నాకైతే తెలియదు. ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్లో స్కిల్స్ వెరీ డిఫరెంట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ యూ షేర్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెడికల్ ఫీల్డ్ అండ్ మీరు ఫేస్ చేసినటువంటి ఈ సవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మీరు ఏదైతే దృఢ నిశ్చయంతో వచ్చారో, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.